హలో, హాయ్ అండ్ నమస్తే. ఈజీ అండ్ టేస్టీ అయిన అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని హీట్ చేయాలి. హీట్ అయిన ఆయిల్లో 1 కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. అప్పుడే మనకి అటుకులు అనేవి బాగా పొంగుతాయి. అటుకులు అనేవి మరీ పల్చవి కాకుండా కొంచెం లావుటివి తీసుకోవాలి. బాగా ఫ్రై అయిన అటుకుల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన ఈ పల్లీలను కూడా అటుకుల దాంట్లో యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రై అయిన వీటిల్లో 2 మీడియం సైజ్ అయిన ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, మీ రుచికి సరిపడా ఉప్పు, పావు చెంచా వరకు పసుపు, అలాగే ఒక అర చెంచా వరకు కారం, ఒక పావు చెంచా వరకు గరం మసాలా యాడ్ చేసుకొని వీటిలన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం ఈ అటుకులు వేసుకుంటే ఈ మిక్చర్ అనేది బాగా క్రంచీగా ఉంటుంది. అలాగే బాగా మిక్స్ అయిన ఈ మిక్చర్లో ఒక అరబద్ద నిమ్మరసం కూడా పిండుకుందాం. మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ అయిన స్నాక్ ఐటమ్ అటుకుల మిక్చర్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.